హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో మనమైతే చూసాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ బిట్ కాయిన్ 6% అయితే డ్రాప్ అయింది. సో దాంతో పాటు చాలా ఆల్ట్ కాయిన్ అయితే బ్లీడ్ అయ్యాయి. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ సిచ్యుయేషన్ ఎన్ని రోజుల వరకు కొనసాగిస్తుందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఎనీ ఆఫ్ ద వీడియోస్. ఎందుకంటే దానివల్ల యూట్యూబ్ అల్గారిథంకి కొంచెం హెల్ప్ అయ్యి మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ కావడానికి, వాట్ ఎవర్ క్రిప్టో నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నది ఎక్కువ మంది రీచ్ కావడానికి అయితే ఉపయోగపడుతుంది. సో మనం క్విక్గా చూస్తే మెయిన్ రీజన్స్ పెద్దగా చెప్పుకోవడానికి సడన్గా జరిగింది ఏంటి అంటే, ఈరోజు మనకి మే 1 యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ యూఎస్లో ఎఫ్ఓఎంసి మీటింగ్ అవుతుంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ గురించి డిస్కస్ చేయడానికి అప్ చేయాలా డౌన్ చేయాలా అన్న డెసిషన్ అయితే తీసుకుంటుంది. ఇంకో ఫ్యూ అవర్స్లో ఆ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు ట్విట్టర్లో కానీ టెలిగ్రామ్లో కానీ అప్డేట్ చేస్తాను. ఒకసారి ఆ లింక్స్ కూడా చూడండి, ట్విట్టర్ లింక్స్. సో బేసిక్గా ఇప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తారని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. బట్ మేబీ హైక్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంచే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల మొత్తం ఒక్కసారిగా బేరిష్ సెంటిమెంట్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కూడా మార్కెట్లో కొంచెం బేరిష్ సెంటిమెంటే ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వస్తుంటాయో కంటిన్యూస్గా పాజిటివ్ న్యూస్ వస్తుంటాయి, నెగిటివ్ న్యూస్ స్టార్ట్ అయితే కంటిన్యూస్గా నెగిటివ్ న్యూసెస్ స్టార్ట్ అవుతుంటాయి. ఇది ఒక కోఆర్డినేటెడ్ ప్లానింగ్ లాగా కూడా మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు మార్కెట్ మొత్తం పంప్ చేసి మళ్ళీ స్లోగా డంప్ చేస్తుంటారు. బట్ మనము చూసుకున్నా కూడా ఇది లా ఎవ్రీ బిట్ కాయిన్ సైకిల్లో ఇది నార్మలే. నేను నా ట్విట్టర్లో కూడా ఒక లింక్ పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈవెన్ ప్రీవియస్ 5 బిట్ కాయిన్ బుల్ మార్కెట్స్లో కూడా మనకి మినిమం ఒక 40-70% వన్స్ డ్రా డౌన్ కానీ, అలానే ఒకసారి 30-40%, ఓ 2-3 టైమ్స్ 20-30% ఇలా రిడక్షన్స్, అంటే మార్కెట్ క్రాష్ కావడం అన్నది నార్మలే. ఎప్పుడైనా మార్కెట్ ఒకే దిశలో ఉండదు. సో బట్ ఏంటంటే దానికి ఏ విధంగా మనం ప్రిపేర్ అయ్యి ప్యానిక్ కాకుండా ఉండడం అన్నది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మనకి మార్కెట్ ఇప్పటి వరకు చూసుకుంటే 23% అయితే డ్రాప్ అయింది. అంటే నేను 23% ఎప్పటి నుంచి చెప్తున్నానంటే, మనకి ఎప్పుడైతే టాప్ ఉంది కదా 73,000, అక్కడ నుంచి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 22-23% వరకు అయితే డ్రాప్ అయింది. మీరు ఇక్కడ చూసుకోండి, మీరు 2016 నుంచి కంపేర్ చేసిన, సో ఆల్మోస్ట్ మనం సిమిలర్ ప్యాటర్న్ లోనైతే ఉంది. సో ఎప్పుడైతే ఈ డంపింగ్ సీజన్ ఓవర్ అవుతుందో మనకి కెళ్ళే పొటెన్షియల్ అయితే చాలా చాలా ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం అనవసరంగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనం ప్రీవియస్ సైకిల్లో నేను ఇదివరకు 2-3 వీడియోస్లో కూడా ఇదే చార్ట్ చూపించాను. మనం ప్రీవియస్ సైకిల్ని కంపేర్ చేసుకున్నా కూడా ఇప్పుడైతే మనం ఈ ఆరెంజ్ సర్కిల్ ఉంది కదా, ఈ జోన్లో ఉన్నాము. సో మనకి ఇక్కడ నుంచి అయితే అప్‌కెళ్ళే పొటెన్షియల్ అయితే ఉంది. అంటే కొంచెం సైడ్ వేస్ అయితే ఉంటుంది. దాని తర్వాతనైతే మనకి ఆహ్, స్ పైకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ క్వెషన్, మనం ఎంతవరకు డ్రాప్ కావచ్చు అని నెక్స్ట్ చాలామంది సందేహపడుతుంది ఏందంటే, ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే మనం ఒక 54-55 వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. మేబీ అంతకంటే తొందరగా బౌన్స్ బ్యాక్ ఎళ్ళిపోతే చాలా సంతోషం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 54 ఆ రేంజ్‌కైతే ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ దానికంటే ఇవన్నీ చూసి మనం పెద్దగా వర్రీ కానవసరం లేదు. సో మీరు ఎలాంటి కాయిన్స్ బై చేస్తున్నారు, ఎలాంటి టోకెన్స్ హోల్డ్ చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇదివరకు చెప్పినట్టు కూడా ప్రతి వీడియోలో అట్లీస్ట్ కొంచెం బిట్ కాయిన్, ఇథీరియం అయినది మన పోర్ట్ఫోలియో ఉండడం వల్ల ఏందంటే మన పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ వస్తుంది. మనం ఒక సపోజ్ $1000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఆ $1000 మొత్తం తీసుకెళ్ళి ఆల్ట్ కాయిన్స్‌లో, అంటే లో మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్‌లో పెట్టడం వల్ల మనకి రిస్కీ ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కాయిన్స్ అయితే మళ్ళీ రికవర్ కూడా కావు. బట్ అట్లీస్ట్ మనం కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా మనం ఒక 30-40% బిట్‌కాయిన్, ఇథీరియంలో ఉంటే మన పోర్ట్‌ఫోలియోకైతే స్టేబుల్‌గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ఏంటంటే ఈరోజు, ఇప్పుడు మీరు చూడండి ఈ ఆరెంజ్ కలర్‌లో ఉంది గదా, ఇది ఇప్పటి వరకు ఓవరాల్ ఇయర్ బై ఇయర్ బిట్‌కాయిన్ ఎర్నింగ్స్ అన్నట్టు. అంటే ఓవరాల్ పెర్ఫార్మన్స్ బిట్‌కాయిన్ కంపేర్ టు డిఫరెంట్ అసెట్స్. అంటే లైక్ ఎస్ఎన్‌పి 500 అంటే యూఎస్ స్టాక్ మార్కెట్. అలానే బాండ్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్. ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్ అంటే వేరే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ స్టాక్ మార్కెట్స్ అలాంటి వాటితోని కంపేర్ చేస్తున్నారు. కమోడిటీస్ అండ్ గోల్డ్. మీరు చూస్తే ఆల్మోస్ట్
లాస్ట్ 10 ఇయర్స్‌లో 10, 11 ఇయర్స్‌లో ఓన్లీ వన్స్ సారీ 3 టైమ్స్ డిఫరెంట్ అసెట్స్ పెర్ఫార్మన్స్ బెటర్ ఉంది. బట్ ఆల్‌వేస్ బిట్‌కాయిన్ మనం చూడండి ఆరెంజ్ కలర్‌దే హైయెస్ట్ ఉంది. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ ఇన్ని ఇయర్స్‌లో 11 ఇయర్స్‌లో మనం టోటల్ రెవెన్యూ చూసినా కూడా క్యుములేటివ్‌గా సో, మనకి బిట్‌కాయిన్ అన్నది 315% అయితే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది మన ఇన్వెస్ట్ పైన. రి అలానే ఇప్పుడు ఎస్ఎన్‌పి 500 చూస్తే 226%. సో, చూడండి ఎంతవరకు. అలానే ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ అంటే యాన్యుయలైజ్డ్ రిటర్న్ చూసుకున్నా కూడా మనకి 124% ఉంది బిట్‌కాయిన్‌లో. సో, జస్ట్ మనకి క్విక్ సమ్మరీ ఏంటి అంటే ఇప్పుడు మనము 2013లో బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటివరకు మనకి ఇంత రిటర్న్ అయితే వచ్చేది ఉండేది. ఆల్మోస్ట్ 315%. సో సారీ 315,000%. సో మీరు ఏ అసెట్‌కి కూడా అది లేదు. ఎందుకంటే చాలామంది ఆహ్, షార్ట్ టర్మ్ గెయిన్ కోసం చూసి క్రిప్టో స్కామ్ అని అంటుంటారు. బట్ మీరు ఏందంటే మనం ఒకసారి లాంగ్ టర్మ్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని ప్లస్ గుడ్ జెన్యూన్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మటికి క్రిప్టో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక సైకిల్‌లో చాలా పంప్ చేస్తారు. మళ్ళీ తర్వాత డంప్ అయిపోతుంటాయి తర్వాత సీజన్‌లో. అలా గాకుండా ఇప్పుడు మనకు ఓవరాల్‌గా కన్సిస్టెంట్‌గా బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే బిట్‌కాయిన్, ఇథీరియం. సో వీటిని నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది మెయిన్ రీజన్ ఏంటంటే నా స్ట్రాటజీ గూడా మొత్తం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి అంటే మనము జస్ట్ 6 మంత్స్, 3 మంత్స్ కాకుండా ఒక ఫ్యూ ఇయర్స్ కోసం కన్సిడర్ చేస్తే అందుకోసము మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకున్న అలానే చూసుకోండి. ఈ షార్ట్ టర్మ్ ఇవేంటంటే మనం జస్టు క్విక్ బై అంటే ప్రాఫిట్ రాగానే బై చేసి ప్రాఫిట్ తీసుకోవడం బెటరు. ఆ మనీని మనం బిట్‌కాయిన్‌లో గానీ, ఇథీరియంలో గానీ రీఇన్వెస్ట్ చేసుకుంటే మన స్లోగా మన వెల్త్ అన్నది ఇంక్రీజ్ కావడానికైతే ఛాన్సెస్ ఉంది. ఇది క్విక్ అప్డేట్ మార్కెట్ సిట్యుయేషన్ గురించి. ఎఫ్ఓఎంసీ మీటింగ్స్ గురించి ఏమన్నా అప్డేట్ ఉన్నా గూడా నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి నా ట్విట్టర్ లింక్ గూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది చెక్ జేయండి. సో, మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. అంటే మీరు ఎంత వరకు డంప్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నారో అది గూడా ఒకసారి కామెంట్స్‌లో జెప్పండి. హోప్‌ఫుల్లీ వన్స్ ఎఫ్ఓఎంసీ పాజిటివ్ అంటే రేట్ ఇంక్రీజు కాదు అని చెప్పగానే నాకు దెలిసి ఇంకా గూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ 59, 60కి ఆల్మోస్ట్ ఇక్కడ 58,000 వరకైతే వచ్చేసింది. మళ్ళీ పికప్ చాలా క్విక్‌గానే అయిపోయింది. సో, ఇది లేటెస్ట్ బిట్‌కాయిన్ అప్డేట్. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.